హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే రియల్ ఎస్టేట్ గురించి. ఇది ఒక మాస్టర్ క్లాస్ అనుకోండి. సో ఇండియాలో రియల్ ఎస్టేట్ తాలూకా ఇంపార్టెన్స్ అలాగే సిగ్నిఫికెన్స్ చాలా బాగా పెరుగుతుంది. మనకి రియల్ ఎస్టేట్ గ్రోత్ చూసుకుంటే మనకి 2025లో ఆన్ అన్ యావరేజ్ ఎలా గ్రో అవుతుందంటే 9% CAGRలో గ్రో అవుతుంది. సో 9% అరౌండ్ 9% CAGRలో గ్రో అవుతుంది. అలాగే 2047 వచ్చినప్పటికీ మన ఈ జీడిపి కంట్రిబ్యూషన్ ఉంది కదా, అందులో అరౌండ్ 15% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూషన్ మనకి రియల్ ఎస్టేట్ నుంచి రాబోతుంది. ఇది అజంప్షన్ అనమాట. సో 15% ఆఫ్ కంట్రిబ్యూషన్ జీడిపిలో ఉండబోతుంది మనకి రియల్ ఎస్టేట్ నుంచి 2024 వచ్చినప్పటికీ. అలాగే మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. మన కరెంట్ ఇయర్ జనవరి టు మార్చ్ వరకు చూసుకుంటే అరౌండ్ 1.3 బిలియన్ ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు మనకి రియల్ ఎస్టేట్లో, అది కూడా ఇండియాలో. సో ఎందుకు, వై రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్లో అందరూ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీకు డౌట్ వచ్చిందా? ఫస్ట్ది ఏంటంటే వెల్త్ క్రియేషన్. సో రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే స్టేబుల్ రిటర్న్స్ వస్తాయని. అది రెంట్ అవ్వచ్చు, లేదంటే ఎప్రిషియేషన్ అవ్వచ్చు, ఏదైనా. సో వెల్త్ క్రియేషన్, స్టేబుల్ రిటర్న్స్ అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్ చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ అనమాట. సో లాంగ్ టర్మ్ గ్రోత్ అంటే ఈరోజు ₹1,00,000 పెట్టిన ప్రాపర్టీ రేపు పొద్దున్న లాంగ్ టర్మ్లో అది 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ గ్రోత్, స్టేబుల్ రిటర్న్స్ అండ్ వెల్త్ కోసం రియల్ ఎస్టేట్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్ అందరికీ, మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోతుంది. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఒక క్లారిటీ అలాగే అండర్స్టాండింగ్ ఉండాలి రియల్ ఎస్టేట్ గురించి. అప్పుడే ప్రాపర్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. క్లారిటీ, అండర్స్టాండింగ్ లేకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అది యూజ్ ఉండదు. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది హాట్ టాపిక్, ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ దాని మీద ఒక క్లారిటీ యాజ్ వెల్ as అండర్స్టాండింగ్ ఉంటేనే అందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో వీడియోలో ఫర్దర్గా వెళ్ళే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది నొక్కేయండి. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ గురించి బేసిక్స్ అయితే తెలుసుకుందాం. అసలు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ రియల్ ఎస్టేట్? సో మనకి రియల్ ఎస్టేట్ సెక్టార్లో డెవలప్మెంట్, మేనేజ్మెంట్ అలాగే ఓనర్షిప్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. సో అవన్నీ మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో మనకి రియల్ ఎస్టేట్ అంటే సింపుల్గా హౌసెస్ లేదంటే అపార్ట్మెంట్స్ అయితే కాదు. మనకి 5 డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. సో ఆ 5 డిఫరెంట్ కేటగిరీస్ ఏంటంటే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ల్యాండ్ అండ్ మిక్స్డ్ యూజ్ అనమాట. సో ఇప్పుడు మనం వీటి గురించి ఇండివిజువల్గా మనం తెలుసుకుందాం. రెసిడెన్షియల్ అంటే ఏంటి, కమర్షియల్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ అంటే ఏంటి, ల్యాండ్ అంటే ఏంటి, మిక్స్డ్ యూజ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కలిపితేనే మనకి రియల్ ఎస్టేట్ అనమాట. సో ఫస్ట్ మనం రెసిడెన్షియల్ గురించి తెలుసుకుందాం. మనం ఏదైతే ఇంటిని తీసుకొని మనం ఉంటుంటామో లేదా రెంట్కి ఇస్తామో అది మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీగా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, మణిదీప్ అనే పర్సన్ గోడ్రేజ్ ప్రాపర్టీస్లో హౌస్ కొన్నాడు అనుకుందాం. అది మహేష్ అనే పర్సన్కి రెంట్కి ఇచ్చాడు అనుకుందాం. సో ఇది మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనమాట. సో ఏదైతే పర్సనల్ యూజ్ కోసం అవుతుందో అది మనకి రెసిడెన్షియల్ యూజ్. అంటే పర్సనల్ యూజ్ అంటే మనమే ఉండొచ్చు, లేదంటే రెంట్కి ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అవన్నీ మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లోకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కమర్షియల్ అంటే ఏంటి? సో కమర్షియల్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదైనా ఆఫీసెస్, షాప్స్, హాస్పిటల్స్ అంటే ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసే ప్రాపర్టీని మనం కమర్షియల్ ప్రాపర్టీ అంటాం. అది ఓన్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రెంట్కని ఇవ్వచ్చు. ఏదైనా బిజినెస్ రిలేటెడ్ యూజ్ అవుతుంటాయి కదా, షాప్స్ అవన్నీ మనకి బ్యాంక్స్ అన్నీ రెంట్కి ఇస్తుంటాం కదా, కమర్షియల్ అంటారు దాన్ని కమర్షియల్ ప్రాపర్టీ అంటారనమాట. సో ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి జొమాటోకి ABC లొకేషన్లో ప్రాపర్టీ ఉందన్నమాట. సో అది మనకి కమర్షియల్ ప్రాపర్టీ కిందన అయితే వస్తుందన్నమాట. సో కమర్షియల్ అంటే ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ అయ్యే ప్రాపర్టీని మనం కమర్షియల్ ప్రాపర్టీ అంటాం. సో నెక్స్ట్ చూసుకుంటే ఇండస్ట్రియల్. సో ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో ఇండస్ట్రియల్ ప్రాపర్టీ లేదా రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌసెస్ ఇలాంటి వాటికి యూజ్ అయ్యే ప్రాపర్టీస్ని మనం ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ అంటాం. సో ఏదైతే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే వేర్ హౌస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కోసం యూజ్ అవుతాయో వాటిని మనం ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ అని మనం అంటాం, లేదంటే ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ అంటాం. సో ఇక్కడ మనం ఐక్య మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తీసుకుంది కదా, అదే వాళ్ళు షాప్ లాగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, అది ఇండస్ట్రియల్లోకి రాదు, కమర్షియల్లోకి వస్తుంది. సో వాళ్ళు తీసుకున్న ప్లేస్ని షాప్ లాగా యూజ్ చేసుకుంటే కమర్షియల్గా వస్తుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా వేర్ హౌస్ కోసం యూజ్ చేస్తే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కిందనే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ల్యాండ్.
సో ల్యాండ్ అంటే ఏంటి? ల్యాండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? సో సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఎంప్టీ ల్యాండ్ అది కమర్షియల్ పర్పస్ కోసం లేదంటే మనకి కన్‌స్ట్రక్షన్ కోసం లేదంటే ఫార్మింగ్ కోసం యూజ్ చేసే దీన్నే మనం ల్యాండ్ రియల్ ఎస్టేట్ అంటాం. బట్ ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ కొనాలంటే ఆ పర్సన్ అగ్రికల్చరలిస్ట్ అయి ఉండాలి. అలాగే దీనికి స్టాంప్ డ్యూటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనకి అగ్రికల్చరల్ ఇన్‌కమ్ అనేది 100% టాక్స్ ఫ్రీ. సో మనకి అగ్రికల్చరల్ ఇన్‌కమ్ అనేది కంప్లీట్‌లీ టాక్స్ ఫ్రీ అనమాట. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్‌గా స్పెషల్ ల్యాండ్ సెగ్మెంట్‌లో మనం కవర్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్, మనం దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మిక్స్డ్ యూజ్ లేదంటే హైబ్రిడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే ఏదైనా సింగిల్ ప్రాపర్టీ రెసిడెన్షియల్ యాస్ వెల్ యాస్ కమర్షియల్ కోసం యూజ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, కిందన షాప్ అంటే కమర్షియల్‌కి ఇస్తున్నారు, పైన రెసిడెన్షియల్‌కి యూజ్ చేస్తున్నారు లేదా రెంట్‌కి ఇస్తున్నారంటే అది మనకి మిక్స్డ్ యూజ్ ప్రాపర్టీ కిందన వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ అయిన బై రియల్ ఎస్టేట్ అనే టాపిక్‌కి వెళ్ళిపోదాం. సో రియల్ ఎస్టేట్ ఎందుకు 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి పర్సనల్ యూజ్ కోసం లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో మనం ఫర్దర్‌గా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ వర్తా కాదో మాట్లాడబోతున్నాం. అలాగే మనకి ఏది మీకు బెస్ట్ అనేది మనం అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ఆ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో మనకి రియల్ ఎస్టేట్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ చూసుకుంటే బయింగ్ ఫిజికల్ ప్రాపర్టీ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్లీ మనకి రియల్ ప్రాపర్టీ పర్చేజ్‌నే మనం బయింగ్ ఫిజికల్ ప్రాపర్టీ అంటాం. సో దీని ద్వారా మనం రెంట్‌ని జనరేట్ చేసుకోవచ్చు లేదంటే ఫ్యూచర్‌లో అమ్మేసిన తర్వాత అడిషనల్ వాల్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాపర్టీని మనం బయింగ్ ఫిజికల్ ప్రాపర్టీ అంటాం. అండ్ ఇక్కడ మనకి లోన్‌తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి కొంతవరకు డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ లోన్‌లో తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక ఎగ్జాంపుల్‌లో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం మోస్ట్లీ హోమ్ లోన్ యూజ్ చేస్తాం కదా. సో ఏ అనే పర్సన్ మనకి 80 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కొంటున్నాడు అనుకుందాం. సో 80 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కొంటే 30% డౌన్ పేమెంట్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే రఫ్‌గా 24 lakhs అనమాట. సో బ్యాలెన్స్ మనకి 56 lakhs వస్తుంది కదా. అది మనకి 56 lakhs వస్తుంది కదా. అది మనకి 8% ఇంట్రెస్ట్ రేట్‌కి మనోడు 20 years లోన్ తీసుకున్నాడు అనుకుందాం. సో మనకి ఈఎంఐ చూసుకుంటే పర్ మంత్ చూసుకుంటే అరౌండ్ 46,000 వస్తుంది. సో ఏ అనే పర్సన్ 80,000కి ఇల్లు కొంటున్నాడు. అందులో 30% డౌన్ పేమెంట్ 24 lakhs. సో బ్యాలెన్స్ 56 lakhsకి 8% ఇంట్రెస్ట్ 20 years చూసుకుంటే పర్ మంత్ 46,000 మనకి ఈఎంఐ వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకునే ఫర్దర్ అజంప్షన్స్ ఏంటంటే మనకి రెంట్ చూసుకుంటే 26,000 పర్ మంత్ ఉందని అనుకుందాం. అలాగే మనకి ఎప్రిషియేషన్ ఉంటుంది కదా. ఎప్రిషియేషన్ అరౌండ్ 8.9% చూసుకుంటే మనకి ప్రాపర్టీ వాల్యూ అరౌండ్ 87.12 lakhs అవుతుంది. సో ఇవి మనకి 2 అజంప్షన్స్. సో ఈ ప్రాపర్టీ మనోడు రెంట్‌కి ఇస్తే 26,000 రెంట్ వస్తుంది. అలాగే ప్రాపర్టీ యొక్క ఎప్రిషియేషన్ 8.9% అయితే 87.12 lakhs అవుతుంది ప్రాపర్టీ వాల్యూ. సో ఇక్కడ మనం ఫర్దర్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనోడు స్టార్టింగ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత 24 lakhs ప్లస్ మంత్లీ ఈఎంఐ పే చేస్తున్నాడు కదా. ఈ మొత్తం కలిపితే ఎండ్ ఆఫ్ 20 years వచ్చినప్పటికి తను పే చేసేది 1.6 crores. సో మనకి 80 lakhs ప్రాపర్టీకి మనోడు పే చేసేది 1.6 crores అనమాట లోన్ తీసుకొని. సో 1.6 crore కదా. ఇక్కడ మనోడికి 20 years 26,000 లెక్క రెంట్ వస్తే మనకి 20 years గాను తనకి రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే అరౌండ్ 62.4 lakhs. అండ్ తనకి ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఎంత వచ్చింది 87.12 lakhs వచ్చింది. సో ఇది టోటల్ చూసుకుంటే అరౌండ్ 1.49 lakhs అవుతుందని. సో ఈ టోటల్ చూసుకుంటే అరౌండ్ 1.49 crores అవుతుందన్నమాట. సో మనకి మనోడు కట్టింది 1.68 వస్తుంది. ఇది 1.68 crores అయితే మనోడికి ఆ రెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ అమ్మిన తర్వాత వచ్చేది 1.49 crores. అంటే ఇక్కడే మనోడికి స్ట్రైట్ అవే 19 lakhs లాస్. సో లోన్‌లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ప్రాపర్ రెంటల్ ఈల్డ్ లేకపోతే చాలా హెవీ లాసెస్‌కి అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్యూచర్లో ఓన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాను అనుకుంటే అదొక సైకలాజికల్ థింకింగ్ అలాగే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. బట్ ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి చాలా రిస్క్ అలాగే చాలా లాస్తో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే మనం లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో ఫ్యూచర్లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ దీని యొక్క డ్రాబ్యాక్స్ కూడా చూద్దాం.
సో దీని తాలూకా డ్రాబ్యాక్స్ చూసుకుంటే చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్‌గా 24,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే రెంటల్ ఇన్‌కమ్ ఉంది కదా! అది కంప్లీట్‌గా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 26,000 మార్కెట్ ఉంటే మనం 40,000 పెట్టలేం కదా! సో రెంటల్ ఇన్‌కమ్ కూడా కంప్లీట్‌లీ మార్కెట్ డిపెండెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వేకెన్సీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి హౌస్ వేకెంట్‌గా ఉందంటే అక్కడ మనకి ఇన్‌కమ్ జనరేషన్ తగ్గిపోతుంది. అలాగే అదొక అడిషనల్ లాస్. నెక్స్ట్ ఈఎంఐ. ఈఎంఐ అనేది మనం సెల్ఫ్ బేర్ చేయాలి. ఇక్కడ ఈఎంఐ చూసుకుంటే 46 మనకి రెంట్ వచ్చేది 26. ఎలా అయినా మనం రెంట్ మీద డిపెండ్ అవ్వలేం. మనం పాకెట్ నుంచి అడిషనల్‌గా తీసి పెట్టాల్సి ఉంటుంది. సో ఈఎంఐ అనేది సెల్ఫ్ డిపెండెన్సీ. అండ్ అదే టైంలో మనకి వేకెంట్‌గా ఉందంటే అది అడిషనల్ బర్డెన్‌గా అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. అదే ఇమ్మీడియట్‌గా మనకి ప్రాఫిట్స్ అయితే రావు. చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. అలాగే చాలా లాంగ్ అండ్ చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్‌లో ఇవి బాగా మంచి డ్రాబ్యాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఈ రియల్ ఎస్టేట్ మీద వచ్చిన రిటర్న్స్‌ని 2024లో అదర్ రిటర్న్స్‌తో కంపేర్ చేస్తే మనకి స్టాక్ మార్కెట్ ఉంది కదా! స్టాక్ మార్కెట్‌లో మనకి 8.75% అయితే రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్‌లో 8.75% రిటర్న్స్ వచ్చాయి. అదే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా! ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఇందులో చూసుకుంటే మనకి అరౌండ్ 11.9% సీఏజీఆర్ ఉంది. ఇది కూడా 5 ఇయర్స్‌కి. అంటే 5 ఇయర్స్‌కి 11.9% సీఏజీఆర్ అయితే మనకి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఉంది. అదే గోల్డ్‌లో చూసుకుంటే మనకి అరౌండ్ 9-10% యాన్యువల్ రిటర్న్స్ అయితే ఉన్నాయి యాన్యువల్లీ. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న రియల్ ఎస్టేట్ చూసుకుంటే మనకి రెంటల్ ఈల్డ్ అరౌండ్ 3% to 4% ఉంటుంది. ప్లస్ అరౌండ్ 8% మనకి క్యాపిటల్ ఎప్రిషియేషన్ ఉంటుంది. సో మనకి రియల్ ఎస్టేట్‌లో 3-4% రెంటల్ ఈల్డ్ ఉండి ఆన్ ఎన్ యావరేజ్ 8% క్యాపిటల్ ఎప్రిషియేషన్ ఉంటే మీరు ఈ కంపారిజన్‌ని చూడొచ్చు. ఇది మీకు స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను చూడండి. మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. సో మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు సూట్ అవ్వదు అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా! బయింగ్ ఏ ప్రాపర్టీ. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే మనకి ఆర్ఈఐటీ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీ ఉండదు. బట్ మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాపర్టీ లేకుండానే మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట త్రూ దిస్ రిట్స్. సో దీని గురించి డీటెయిల్‌గా చెప్తా వినండి. సో ఫస్ట్ మనం ఈ రిట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిట్స్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీ ఉండదు. బట్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాం కదా! చేయొచ్చని చెప్పాను కదా! అది ఎలాగో చెప్తాను వినండి. రిట్స్ అనేవి మనకి కొన్ని కంపెనీస్ మేనేజ్ చేస్తాయన్నమాట. అవి కొన్ని ప్రాపర్టీస్‌ని ఓన్ చేస్తే, మేనేజ్ చేస్తే అలాగే ఫైనాన్స్ చేస్తుంటాయన్నమాట. అండ్ దాని ద్వారా వాళ్ళు కొంత ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తుంటారు. మనకి ఇస్తుంటారు. సో ఇంకా సింపుల్‌గా చెప్తాను వినండి. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని రకమైన లార్జ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! మనకి చూడొచ్చు ఆఫీస్ బిల్డింగ్స్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్‌ని మేనేజ్ చేస్తుంటాయన్నమాట. అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాయన్నమాట. అండ్ వీళ్ళేం చేస్తారంటే ఇక్కడ వీటిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇవి రెంట్‌కి ఇస్తారు. అండ్ ఆ రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది కదా! అదే మనకి రిట్స్ యొక్క రెవెన్యూ అనమాట. సో వీళ్ళు పెద్ద పెద్ద ప్రాపర్టీస్‌ని మేనేజ్ చేస్తూ అవి రెంట్‌కి ఇచ్చి ఆ రెంట్ నుంచి వచ్చిన రెవెన్యూని వీళ్ళు రెవెన్యూగా రికగ్నైజ్ చేస్తారు. సో ఆ రెవెన్యూ వస్తుంది కదా! ఆ రెవెన్యూలో వచ్చిన ప్రాఫిట్స్‌ని వీళ్ళు ఇన్వెస్టర్స్‌కి డివిడెండ్ ద్వారా, ఇంట్రెస్ట్ ద్వారా లేదంటే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా మనకి ఇన్వెస్టర్స్‌కి అయితే ఇస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు ఇన్వెస్ట్ చేశారంటే మీకు చెప్పినట్టే డివిడెండ్ ద్వారా గానీ, మనకి ఇంట్రెస్ట్ ద్వారా గానీ, లేదంటే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా మీకైతే రిటర్న్స్ అయితే ఇస్తుంటారు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. ఇక్కడ మనకి ఈ రిట్ కంపెనీస్ అన్నీ స్టాక్ మార్కెట్‌లో అయితే లిస్ట్ అయ్యి ఉంటాయి. సో మీరు స్టాక్ మార్కెట్‌లోకి అదే మనకి మార్కెట్‌లోకెళ్ళి ఈ స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఆ విధంగా మీరైతే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే దీని నుంచి డివిడెండ్స్, ఇంట్రెస్ట్ అలాగే క్యాపిటల్ గెయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగుంది భయ్యా. మన ఇండియాలో రిట్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మన ఇండియాలో 4 రిట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ 4. సో అవేంటంటే మనకి బ్రూక్ఫీల్డ్ ఇండియా రిట్ ఒకటి, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ అలాగే నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్. ఈ 4 మనకి ఇండియాలో ఉన్నాయి మనకి ఈ రిట్ కేటగిరీలో. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌లో వీటిలో రిటర్న్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. రీసెంట్‌గా మనకి బ్రూక్ఫీల్డ్ మనకి May 5, 2025న వాళ్ళైతే పేఅవుట్స్ ఇచ్చారు. మనకి బ్రూక్ఫీల్డ్ ఉంది కదా! ఫస్ట్‌ది. సో దానిలో రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే మీకు 10 యూనిట్స్ ఉన్నాయనుకుందాం. సో 10 యూనిట్స్ ఉంటే మీకు డివిడెండ్ 0.4 అంటే టోటల్‌గా 10 యూనిట్స్‌కి రూ. 5.4. అలాగే
ఇంట్రెస్ట్ పెర్ యూనిట్‌కి 2.01 అంటే మనకి 10 యూనిట్స్‌కి 20.1 అలాగే షేర్ హోల్డర్స్ లోన్ ఉంటుంది కదా! 2.70 పెర్ యూనిట్‌కి అంటే 10 యూనిట్స్‌కి 27 రూపీస్. అలాగే టోటల్‌గా చూసుకుంటే పర్ యూనిట్ 5.25 రూపీస్ ఇస్తే 10 యూనిట్స్‌కి 52.5 రూపీస్ అయితే ఇచ్చారనమాట. సో, ఒకవేళ మీ దగ్గర 10 యూనిట్స్ ఉండుంటే మీకు 52 రూపీస్ వచ్చుంటది. అదే మీ దగ్గర 500 యూనిట్స్ ఉంటే మీకు అరౌండ్ 2625 రూపీస్ అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా అయితే మీకొస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ రిట్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మీరు ఎప్పుడైనా అమ్మేయొచ్చు. సో, ఈ స్టాక్స్ లాగే మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. దీన్ని ఒక ఎగ్జాంపుల్‌లో చెప్తా వినండి. ఇప్పుడు మనకి ఎంబసీ ఉంది కదా! ఎంబసీ ఆఫీస్ పర్క్ ఈ రిట్ మీరు కొన్నారనుకుందాం. సో, ఈ స్టాక్‌ని మీరు 26 మార్చ్ 2025న మీరు అరౌండ్ 356 రూపీస్‌కి కొన్నారనుకుందాం. 356 రూపీస్‌కి. సో, ఇది మనకి 26థ్ మే 2025 వచ్చినప్పటికి 391 రూపీస్ అప్రాక్సిమేట్‌లీ అయింది. అంటే మీకు సింపుల్‌గా ఒక షేర్‌కి మీకు అరౌండ్ 35 రూపీస్ గెయిన్ వచ్చిందనమాట. సో, ఒక స్టాక్ కొంటే మీరు స్టాక్‌లో బెనిఫిట్ తీసుకోవచ్చు. అడిషనల్‌గా మనకి డివిడెండ్, ఇంట్రెస్ట్ అలాగే క్యాపిటల్ గెయిన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. సో, ఇక్కడ మనకి డబల్‌గా మనకి ఇన్‌కమ్. ఎందుకంటే స్టాక్ పెరిగితే దాని రెవెన్యూ ఉంటుంది. అలాగే దాని నుంచి వస్తున్న డివిడెండ్స్, ఇంట్రెస్ట్, క్యాపిటల్ గెయిన్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, సింపుల్‌గా మనం రిట్స్ యొక్క సమ్మరీ చూసుకుంటే ఇది మనకి ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే స్టాక్స్‌లో కొనుక్కోవచ్చు. అమ్మడం చాలా ఈజీ. సో, లిక్విడిటీ ఉంటుంది. అలాగే మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటుంది. అదే డివిడెండ్స్, ఇంట్రెస్ట్ అలాగా. అండ్ మనం చూసుకుంటే స్మాల్ క్యాపిటల్ మార్కెట్ అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి చాలా తక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉందనమాట. ఆ స్టాక్ ప్రైస్ ఒక స్టాక్ కొనుక్కున్నా మనకి రెవెన్యూ వస్తుంది. 1,00,000 పెట్టుకున్నా మనకుంటుంది. అంటే 10 స్టాకులు కొనొచ్చు, 1,00,000 స్టాకులు కొనొచ్చు. ఎన్ని కొన్నా మనకి రెవెన్యూ అయితే వస్తుందనమాట. సో, ఇది సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ఈ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. బట్ ఇదంతా బాగుంది భయ్యా. రిట్స్ సమ్మరీలో మనకి టాక్సేషన్ ఎలా ఉంటుంది? దీని గురించి టెన్షన్ పడొద్దు. మనం డీటెయిల్‌గా టాక్సేషన్ పార్ట్‌లో దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీకు కొన్ని సర్ప్రైజెస్ కూడా అక్కడొస్తాయి. సో, దీని గురించి అయితే మీరు వీడియో చివరి వరకు చూడండి. మీకు దాని గురించి కూడా డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇప్పుడు మనం ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ మీడియంలో థర్డ్ టాపిక్‌కి అయితే వచ్చేసాం. అయితే లాస్ట్ టాపిక్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అనమాట. మనకి రిట్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. రిట్స్‌లో మనకి యూనిట్స్ ఉంటాయి. బట్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ మీద మనకి ఓనర్‌షిప్ ఉండదు. బట్ ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీ ఓనర్‌షిప్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి మోర్ కంట్రోల్ ఉండబోతుందనమాట. సో, ఇప్పుడు మనం అసలు ఈ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, రిట్స్‌తో కంపేర్ చేస్తే ఇది కంట్రోల్ ఉందన్నాం కదా! ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ కలిపి ఒక బిగ్ ప్రాపర్టీని ఫ్రాక్షనల్‌గా ఓన్ చేసుకోవడాన్నే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటామనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఇన్వెస్టర్‌కి ఆ ప్రాపర్టీలో ఒక ఓనర్‌షిప్ ఉండబోతుంది. దాన్నే మనం ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటాం. ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ కలిపి ఒక ప్రాపర్టీ కొన్నారంటే, ఆ 5 మెంబర్స్‌కి ఎంతో కొంత ఓనర్‌షిప్ ఆ ప్రాపర్టీ మీద ఉండబోతుంది. దీన్ని ఇంకా ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే మనకి ప్రెస్టీజ్ హాలిడేస్ అలాగే క్లబ్ మహీంద్రా ఉన్నాయి కదా! వీళ్ళు వాళ్ళ యొక్క వెకేషన్ ప్రాపర్టీస్‌లో పార్షియల్ ఓనర్‌షిప్స్ ఇస్తారనమాట. ఇవి కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మనకి ఓనర్‌షిప్ ఇచ్చే కంపెనీస్ చూసుకుంటే బ్రికిట్, సత్రా అలాగే ప్రాపర్టీ షేర్ ఉన్నాయి కదా! వీళ్ళు వాళ్ళ యొక్క కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మనకి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్స్ అయితే ఇస్తారు. సో, ఇప్పటికే మీకు రిట్స్ సో, అర్థమైంది కదా! 20 క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 10 పార్ట్స్ ఈచ్ పార్ట్ ఈస్ 20,00,000 తను 2 పార్ట్స్ కొంటే 40,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. సో, ఇక్కడ తను 1 పార్ట్ తీసుకున్నాడు అనుకుందాం 20,00,000. సో, ఇక్కడ ఈ ప్రాపర్టీ యొక్క రెంటల్ ఈల్డ్ చూసుకుంటే, రెంటల్ ఇన్‌కమ్ చూసుకుంటే ఇయర్‌లీ 12,00,000 అనుకుందాం. సో, ఇయర్‌లీ 12,00,000 అంటే అది మనకి డివైడెడ్ బై 10 పార్ట్స్ చేసుకుంటే పర్ యూనిట్ అంటే పర్ పార్ట్‌కి 1.2 లాక్స్ వస్తుంది కదా రెంట్. సో, తను ఇన్వెస్ట్ చేసిన 1 పార్ట్‌కి 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయితే 1.2 లాక్ రెంట్ పెర్ యానమ్ అనమాట. సో, తన పార్షియల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి పార్షియల్ రెంట్ ఇన్‌కమ్ అయితే వస్తుంది. సో, ఒక 2 ఇయర్స్ తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ 25 సీఆర్ అయిందనుకుందాం.
సో తిను తన ప్రాపర్టీని అమ్మేయాలనుకుంటే 20 lakhs పెట్టి కొన్నాడు కదా! ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ 25 crores అయిందంటే తన వాల్యూ 25 lakhs అవుతుంది. సో తను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 20, బట్ ప్రాపర్టీ వాల్యూ 25 lakhs. ఇక్కడ తన ప్రాఫిట్ చూసుకుంటే 5 lakhs అనమాట. సో ఈ విధంగా తన ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో క్యాపిటల్ ఎప్రిషియేషన్ వస్తుంది, అలాగే రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇదే మనకి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనమాట. సో ఇప్పుడు దాకా 3 టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసారు కదా రియల్ ఎస్టేట్లో. సో ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఎందులో ఇన్వెస్ట్ చేయాలని. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్టీ ఒకటి చూస్తే సరిపోదు, మీ క్యాపబిలిటీస్ కూడా చూసుకోవాలి, అలాగే మీరు దానిలో ఇన్వెస్ట్ చేయగలరా లేదా అనేది కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా చూస్ చేసుకునే ముందు ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటారు కదా, ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, మీ రిస్క్ని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేయగలరు, అలాగే మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, అంటే ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు, అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా క్రూషియల్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అదే మనకి రిట్స్ లేదంటే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్ కూడా చూసుకోవాలి. అక్కడ మీకు క్యాపిటల్, రిస్క్ ప్రొఫైల్, ఫైనాన్షియల్ గోల్స్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్లైండ్‌గా చేయొద్దు. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఎవడైనా ఏదైనా చెప్పాడంటే అది బ్లైండ్‌గా ఫాలో అయిపోవద్దు. దాని గురించి ప్రాపర్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. దాని తర్వాతే మీరు ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. ఈ మూడిట్లో మీకు ఏది బెస్ట్, ఏది మీకు రిటర్న్స్ వస్తున్నాయి, అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్‌ని ఏది మీట్ అవుతుందో తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాపర్ రిటర్న్స్ అయితే ఉండబోతాయి. సో మీరు డిసైడ్ అయిపోయారు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో. బట్ ఇక్కడ మీరు చూడాల్సిన 3 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఇవి మీరు కంపేర్ చేయాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ చూసుకుంటే రిటర్న్స్ రేట్. సో మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అందులో రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, అంటే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయో మీరు ఈజీగా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి మీరు రిట్స్‌లో పెడదాం అనుకుంటున్నారు. ఒక దాంట్లో మీకు రిటర్న్స్ 5 లాక్స్ వస్తాయి, ఇంకో దాంట్లో 2 లాక్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఏది బెటర్ అనే కంపారిజన్ మీరు చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే రిస్క్ ప్రొఫైల్ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గెస్టేషన్ పీరియడ్. సో ఈ గెస్టేషన్ పీరియడ్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలియజేసేదే గెస్టేషన్ పీరియడ్. ఇది కూడా మీరు అనాలిసిస్ చేయాలి. సో దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక ప్రాపర్టీలో 20 లాక్స్ ఇన్వెస్ట్ చేశారనుకుందాం. బట్ దీని మీద రిటర్న్స్ రావడానికి మీకు 20 ఇయర్స్ పడుతుందంటే ఇక్కడ గెస్టేషన్ పీరియడ్ మీకు 20 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాపిటలైజేషన్ రేట్, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత రేట్‌లో క్యాపిటలైజ్ అవుతుంది, ఎంత రేట్‌లో మీకు గ్రో అవుతుంది అనేది తెలియజేసేదే మీకు క్యాపిటలైజేషన్ రేట్ అనమాట. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ 3 ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి. అలాగే కంపేర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాంటి మ్యాట్రిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు కిందన కామెంట్స్‌లో అనాలిసిస్ అని టైప్ చేయండి. సో దట్ మేము దాని గురించి డీటెయిల్ వీడియోస్ అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాం. సో ఇప్పుడు మనం ఫర్దర్‌గా చాలా ఇంపార్టెంట్ టాపిక్‌లోకి వెళ్ళబోతున్నాం, టాక్సేషన్. చాలామంది ఇది స్కిప్ అవ్వడం వల్ల చాలా లాసెస్‌కి అయితే గురవుతున్నారు. సో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, పూర్తిగా వినండి. ఇది చాలా క్రూషియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్‌కి. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టే మనకి రియల్ ఎస్టేట్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టాక్సేషన్ అనమాట. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఓన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉందంటే దానికి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ టాక్సేషన్ ఉంటుంది. రెంటల్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్. అదేంటో డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ రెంటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో రెంటల్ ఇన్కమ్ ఏంటంటే మనకి ఏదైనా ఓన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వస్తుందంటే అది మనకి ఎటువంటి ట్యాక్స్ హెడ్ కిందన వస్తుందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందన వస్తుందనమాట. అండ్ ఈ రెంట్ లేదంటే ఇన్కమ్ వస్తుంది కదా, దీని మీద 30% స్టాండర్డ్ డిడక్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఒక పర్సన్‌కి రెంట్ 2 లాక్స్ వస్తుందనుకుందాం పెర్ యానమ్. సో ఇక్కడ మనకి 30% స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవచ్చు. అంటే 1.4 లాక్స్ మీదే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అది రెగ్యులర్ స్లాబ్స్ ప్రకారం అనమాట. సో తన రెంటల్ మీద 30% స్టాండర్డ్ డిడక్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది మనకి ట్యాక్స్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందన వస్తుంది. అదే మన పర్సన్ ప్రాపర్టీని అమ్మేశాడు అనుకుందాం. సో ఇక్కడ మనకి క్యాపిటల్ గెయిన్ కిందన వస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ మనకి 2 టైప్ ఆఫ్ కేటగిరీస్‌లో ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇదేంటంటే మనకి 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ పీరియడ్‌లో ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ కొన్న తర్వాత 24 మంత్స్ లోపల అమ్మేస్తే
అది రెగ్యులర్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉంటుందన్నమాట. అదే మనకి 24 మంత్స్ తర్వాత అమ్మేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది కదా! ఆ ప్రాఫిట్ అంటే ఎప్పుడైతే కొన్నామో, అమ్మాము కదా! ఆ ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా! దాని మీద 12.5% ట్యాక్స్ అయితే స్ట్రెయిట్ అవే ఉంటుంది. సో, అర్థమైంది కదా! 24 మంత్స్ కన్నా తక్కువైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అలాగే 24 మంత్స్ కంటే ఎక్కువ అంటే 24 మంత్స్ తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో, 12.5% అండ్ యాస్ పర్ టాక్స్ స్లాబ్స్ అనమాట. అది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, సింపుల్‌గా చెప్తాను. 2020లో ఒక ప్రాపర్టీ కొన్నారనుకుందాం. అండ్ ఆ ప్రాపర్టీని 2025లో అమ్మారనుకుంటే ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఏదైతే మనం కొన్న ప్రైస్ అలాగే అమ్మిన ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదా! దాని మీద ఫ్లాట్ 12.5% అయితే మనకి ట్యాక్స్ ఉంటుంది ఈ కేటగిరీలో. సో, ఇప్పుడు మీరు రిట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ టాక్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, రిట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కదా! ఇక్కడ మనకి 3 కేటగరీస్ ఉంటాయన్నమాట. డివిడెండ్ ఇన్‌కమ్. డివిడెండ్ ఇన్‌కమ్‌లో మనకి కంప్లీట్‌గా జీరో టాక్స్. కంప్లీట్‌గా టాక్స్ ఫ్రీ. అదే సెకండ్ కేటగరీ చూసుకుంటే ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా! అది యాస్ పర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా! యాస్ పర్ స్లాబ్స్. సో, ఇక్కడ కూడా నేను స్లాబ్స్ అని చెప్పాను. ఇక్కడ కూడా స్లాబ్స్ చెప్పాను. ఏంటంటే మనకి ఇన్‌కమ్ టాక్స్ స్ట్రక్చర్ ఉంది కదా! అంటే 5%, 10%, 15%, 30% అలాగా మీ టోటల్ ఇన్‌కమ్ చూసుకొని అది ఏ బ్రాకెట్‌లో వస్తుందో ఆ స్లాబ్ రేట్ ప్రకారం మనకి టాక్స్ అయితే ఉంటుంది. సో, డివిడెండ్ ఇన్‌కమ్ చూసాం, ఇంట్రెస్ట్ చూసాం. ఇక్కడ థర్డ్ కేటగరీ చూసుకుంటే క్యాపిటల్ గెయిన్స్. ఇదెప్పుడొస్తుంది? మీరెప్పుడైతే సేల్ జేస్తారో అప్పుడే టాక్స్ వస్తుందనమాట. ఇక్కడ కూడా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఉంది. ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో మీకు వచ్చిన ప్రాఫిట్‌లో అప్ టు 1.25 లాక్స్ వరకు ఎగ్జెంప్టెడ్. అండ్ ఇది సెక్షన్ 112A ప్రకారం. సో, మీరేదైనా ప్రాపర్టీ అమ్మడం వల్ల మీకు క్యాపిటల్ గెయిన్ 2 లాక్స్ వచ్చిందనుకుంటే 1.2 లాక్స్ ఎగ్జెంప్టెడ్. దాని తర్వాత ఎంత బ్యాలెన్స్ ఉంటుందో 75,000 అయితే 75,000 మీకు 10 లాక్స్ వస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మీకు 12.5% ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో, 1.2 లాక్స్ వరకు ఎగ్జెంప్షన్ అండ్ బ్యాలెన్స్ క్యాపిటల్ గెయిన్ మీద మీకు 12.5% అయితే ఫ్లాట్ ట్యాక్స్ అయితే ఉంటుంది మనకి రిట్స్ క్యాపిటల్ గెయిన్‌లో. అదే మనకి రిట్స్ ప్రాపర్టీలో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఇక్కడ కూడా యాస్ పర్ స్లాబ్స్ అనమాట. అంటే ఏదైనా షేర్స్ కొన్నారు అండ్ వితిన్ స్పెసిఫిక్ టైమ్‌లో మీరు అమ్మేసారంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందన వస్తుంది. అక్కడ మీకు స్లాబ్ ప్రకారం మీకు వచ్చిన ప్రాఫిట్ మీద టాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ కేటగిరీ మనకి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ఉంది కదా! ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే 2 కేటగిరీస్ ఎగ్జైన్ రెంటల్ అలాగే మనకి క్యాపిటల్ గెయిన్. ఇక్కడ రెంటల్ ఏంటంటే మనకి ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందన వస్తుంది. ఏమైనా రెంట్ మనకి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో వస్తుందంటే అది మనకి ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కేటగిరీలోకొచ్చి నార్మల్ స్లాబ్ రేట్ ప్రకారం మనకి టాక్స్ ఉంటుందన్నమాట. అదే మనకి క్యాపిటల్ గెయిన్ అంటే మీరేమైనా ప్రాపర్టీ అమ్మడం వల్ల క్యాపిటల్ గెయిన్ వచ్చిందనుకోండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రకారం మనకి ఇక్కడైతే టాక్స్ ఉంటుంది మనకి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో. ఇవన్నీ కాకుండా మీరు కొన్న ప్రాపర్టీలో మీరే ఉంటున్నారంటే ఇక్కడ మీకు ఎటువంటి రెంటల్ ఇన్‌కమ్ అయితే ఉండదు. సో, ఈ రెంటల్ ఇన్‌కమ్ కేటగిరీలో మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవనమాట. ఎందుకంటే మీకు రెంట్ రావట్లేదు. మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి టాక్స్ అయితే అప్లికేబుల్‌లో ఉండదు. సో, ఈ టాక్సేషన్‌ని సింపుల్‌గా సమ్మరైజ్ చేయాలంటే మీకు వచ్చే రిటర్న్‌ని చూస్తే మీకు టాక్స్ ఏంటో అర్థమైపోవాలి. ఎగ్జాంపుల్ మీకు రెంట్ వస్తుందంటే మీకు హౌస్ ప్రాపర్టీ, ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందన. అదే మీరు సేల్ చేశారంటే క్యాపిటల్ గెయిన్ కిందన. అదే రిట్స్‌లో ఇన్వెస్ట్ చేశారంటే డివిడెంట్ లేదంటే ఇంట్రెస్ట్ లేదా క్యాపిటల్ గెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో మళ్ళీ మనకి కాంబో ఆఫ్ రెంట్ అండ్ క్యాపిటల్ గెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీ ఇన్‌కమ్ సోర్స్ బట్టి మీకు అర్థమైపోవాలి మీకు ఎటువంటి టాక్సేషన్ అనేది. సో, ఇది మీకు క్లారిటీ ఉంటే మీకు టాక్సేషన్ అనేది మంచి బెనిఫిట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పటిదాకా టాక్సేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, మీరేదైనా హౌస్ తీసుకోవాలంటే మనకున్న 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి? సో, 3 వేస్ ఆఫ్ గెట్టింగ్ ఏ హౌస్ ఈజ్ లైక్ ఒకటి కొనొచ్చు, లేదా రెంట్‌కి తీసుకోవచ్చు, లేదంటే కన్‌స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే బై వెర్సస్ రెంట్ వెర్సస్ కన్‌స్ట్రక్షన్. సో, ఈ మూడిట్లో ఏది బెటర్ అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. అది కూడా పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. సో, ఈ అనాలిసిస్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో, ఈ టాపిక్‌లో ఫస్ట్ మనం బై వెర్సస్ రెంట్ ఉంది కదా! దీని గురించి అర్థం చేసుకుందాం. సో, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి బెంగుళూరులో చూసుకుంటే ఎవరైనా హౌస్ కొనాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 330 మంత్స్ ఆఫ్ రెంట్ అనమాట. 330 మంత్స్ ఆఫ్ రెంట్ ఈక్వల్ టు ఒక ప్రాపర్టీ యొక్క వాల్యూ అనమాట. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం బై వెర్సస్ రెంట్. ఏ అనే పర్సన్ అలాగే బి అనే పర్సన్ ఇద్దరున్నారు. ఏ అనే పర్సన్ 1 క్రోర్ ప్రాపర్టీ కొన్నాడనుకుందాం. బి అనే పర్సన్ అదే ప్రాపర్టీని 40,000 రెంట్‌కి తీసుకున్నాడనుకుందాం పర్ మంత్.
సో ఈ సినారియోలో ఎలా వస్తుందంటే ఏ అనే పర్సన్ 1 క్రోర్‌కి కంప్లీట్‌గా పే చేయడు. సో ఏ అనే పర్సన్ డౌన్ పేమెంట్ చూసుకుంటే 20 లాక్స్ చేశాడనుకుందాం. అదే బి అనే పర్సన్ మనకి ప్రాపర్టీ కొనలేదు కదా! సో మనోడు మ్యూచువల్ ఫండ్స్‌లో అదే 20 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. సో ఏ దగ్గరున్న ఏ దగ్గరున్న సో ఏ అనే పర్సన్ తన దగ్గరున్న 20 లాక్స్‌ని డౌన్ పేమెంట్ చేసి 1 క్రోర్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకున్నాడు. బి అనే పర్సన్ తన దగ్గరున్న 20 లాక్స్‌ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి హౌస్ అయితే రెంట్‌కి తీసుకున్నాడు ఏ దగ్గర. సో ఇక్కడ మనం ఏ పర్స్పెక్టివ్‌లో చూద్దాం. ఏ అనేవాడు బయ్యర్. సో ఇక్కడ ఏ అనేవాడు బయ్యర్, బి అనేవాడు రెంటర్. ఓకే. సో ఏ అనే పర్సన్ 20 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు కదా! సో బ్యాలెన్స్ లోన్ తీసుకున్నాడు కదా! సో తను ఈఎంఐస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 లాక్స్ ప్లస్ 1.6 క్రోర్ తను లోన్‌కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో టోటల్‌గా 1 సీఆర్ ఇది లాక్స్. సో టోటల్‌గా 1.8 క్రోర్ తన ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది ఆ ప్రాపర్టీలో. సో ఇక్కడ ఏ అనే పర్సన్ 20 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు. 1.6 క్రోర్స్ ఇంట్రెస్ట్ పే చేశాడు. సో 1.8 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్. సో 20 ఇయర్స్ తర్వాత తన ప్రాపర్టీని 3 క్రోర్స్‌కి అమ్మాడంటే తన ప్రాఫిట్ అరౌండ్ 1.2 సీఆర్. సో బాగుంది కదా! సో 20 లాక్స్ డౌన్ పేమెంట్ చేశాడు. బ్యాలెన్స్ మనకి ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వచ్చాడు. సో 20 ఇయర్స్ వచ్చినప్పటికి తను 1.8 క్రోర్స్ అయితే టోటల్‌గా పే చేశాడు తన డౌన్ పేమెంట్‌తో కలిపి. అండ్ 20 ఇయర్స్ తర్వాత తన ప్రాపర్టీని 3 క్రోర్స్‌కి అమ్మితే తనకి 1.2 క్రోర్స్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది ఏ యొక్క సినారియో బాగుంది కదా! బట్ ఇప్పుడు మనం బి యొక్క పిక్చర్ చూద్దాం. బి అంటే ఎవరు? రెంటర్. సో ఇక్కడ మనకి బి అనే పర్సన్ మంత్లీ 40,000 రెంట్ పే చేస్తున్నాడు కదా! అండ్ అది ఎవ్రీ ఇయర్ మనకి 5% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సో 20 ఇయర్స్ గాను తను పే చేసే రెంట్ వచ్చేసి 20 ఇయర్స్ రెంట్ చూసుకుంటే అరౌండ్ 1.1 సీఆర్ పే చేస్తాడు. అంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్ 40,000 స్టార్ట్ అయింది కదా! ఎవ్రీ ఇయర్ 5% పెరిగిందంటే 20 ఇయర్స్‌కి తన రెంట్ 1.1 క్రోర్. ఓకే. పిక్చర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది కాకుండా తన దగ్గర ఉన్న 20 లాక్స్‌ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు కదా! సో 20 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు కదా! అలాగే ఇక్కడ మనకి ఈఎంఐ కాకుండా ఈఎంఐ చూస్తే అరౌండ్ 68,000 వస్తుంది. బట్ తను 40,000 రెంట్ పే చేస్తున్నాడు కదా! ఆ రిమైనింగ్ కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే ఈ 20 ఇయర్స్ తర్వాత తన వాల్యూ అరౌండ్ 4.32 క్రోర్స్ ఉంటుంది. సో తన ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన 20 లాక్స్ ప్లస్ ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టకుండా సేవ్ చేసుకునే అమౌంట్ తను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుంటే ఇక్కడ తను 4.3 క్రోర్స్ అయితే ఓవరాల్ వాల్యూ అయితే అక్యుములేట్ చేస్తాడు. ఈ 4.32 క్రోర్స్‌లో తను 1.1 క్రోర్ రెంట్ పే చేశాడు కదా! సో బ్యాలెన్స్ చూసుకుంటే అరౌండ్ 3.22 క్రోర్స్ ప్రాఫిట్‌లో ఉంటాడు. సో ఇక్కడ మనోడు 20 లాక్స్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి అదే డౌన్ పేమెంట్ చేసి మిగతాది ఈఎంఐ కట్టుకొని 20 ఇయర్స్ తర్వాత ప్రాపర్టీ అమ్మితే మనోడికి ఓన్లీ 1.2 క్రోర్స్ ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనవాడికి 3.22 క్రోర్స్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనోడికి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంత్ ఈఎంఐ కట్టుకోవాలి, ఆ టెన్షన్ ఉంటుంది. ఇక్కడ అది ఉండదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది రెంట్‌కి తీసుకున్నోడికి. అదే ఇప్పుడు మనం బయింగ్ వర్సెస్ రెంట్ చూసాం కదా! ఇప్పుడు బయింగ్ వర్సెస్ కన్‌స్ట్రక్షన్ అంటే ఈ కంపారిజన్ చూద్దాం. సో బై వర్సెస్ రెంట్‌కి మనకి రెంట్‌కి తీసుకున్నోడికే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. అదే బై వర్సెస్ కన్‌స్ట్రక్షన్‌కి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ బయింగ్ ప్లస్ కన్‌స్ట్రక్షన్ అంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌లో చూసుకుంటే మనోడు ప్లాట్ కొనేసి కన్‌స్ట్రక్ట్ చేయాలన్నమాట. అంటే ఈ టైంలో మనోడు అడిషనల్‌గా రెంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌తో మనం చూద్దాం. సో ఇక్కడ ఏ యాస్ వెల్ యాస్ బి అని 2 పీపుల్ తీసుకుందాం. ఏ అనే పర్సన్ ప్లాట్ కొని అరౌండ్ 40 లాక్స్ స్పెండ్ చేసి ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అదే బి అనే పర్సన్ డైరెక్ట్ ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి 40 లాక్స్ ప్లస్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అప్ ఫ్రంట్ కొనేసాడు అనుకుందాం. మనోడు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఏ అనేవాడు కన్‌స్ట్రక్ట్ అండ్ బి అనేవాడు డైరెక్ట్ పర్చేస్. సో ఇక్కడ చూసుకుంటే 40 లాక్స్ పెట్టి మనోడు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు అండ్ 2 ఇయర్స్ గాను మనకి అరౌండ్ 25,000 పర్ మంత్ రెంట్ చూసుకుంటే అరౌండ్ 6 లాక్స్ రెంట్ పే చేయబోతున్నాడు. ఇక్కడ మనోడు 40 లాక్స్ డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొనేసాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ అనే పర్సన్‌కి 6 లాక్స్ అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ టైమ్ అనేది 1 ఆర్ 2 ఇయర్స్ పడుతుంది కదా! సో 2 ఇయర్స్ తీసుకుంటే 6 లాక్స్ ఎక్స్‌ట్రా పడుతుంది. బి అనే పర్సన్‌కి అటువంటి టెన్షన్ లేదు కాబట్టి స్ట్రెయిట్ అవే తన దగ్గర ఉన్న 40 లాక్స్ ఇచ్చేసి డైరెక్ట్‌గా రెడీ టు మూవ్ ఇన్ హౌస్ కొనేసాడు. సో దట్ ఇక్కడ మనోడు 6 లాక్స్ అయితే సేవ్ చేసుకుంటాడు.
సో గైస్ మీకు అర్థమైంది కదా బయింగ్ వెసెస్ రెంట్ వెసెస్ మన కన్స్ట్రక్షన్ యొక్క కంపారిజన్. సో ఇప్పుడు మనం ఫైనల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మీరు ఏదైనా ప్రాపర్టీ ఫైనల్ చేసే ముందు మీరు కన్సిడర్ చేయాల్సినవి ఇవే అండి. మనకి ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. మనకి ఇక్కడ 3 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి స్టాండ్ అలోన్, అంటే ఇక్కడ మనకి ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉండవు, చాలా తక్కువ ఎమ్యూనిటీస్ ఉంటాయి, అలాగే లో కాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ మనకి హై సెక్యూరిటీ ఉంటుంది అండ్ బెటర్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ చూసుకుంటే టౌన్‌షిప్స్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, అలాగే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఎటువంటిది మీకు మీ బడ్జెట్‌లో ఉంటుంది, మీకు యూజ్ అవుతుందో అది చూస్ చేసుకొని మీ టైప్ ఆఫ్ ప్రాపర్టీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ హౌస్ ప్రాపర్టీ కొంటున్నారా, డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా క్రూషియల్ కూడా. ఇక్కడ మీరు మెయిన్లీ కన్సిడర్ చేయాల్సినవి 3 పాయింట్స్, అది చెప్తా వినండి. సో ఫస్ట్ చూసుకుంటే ఎన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఎటువంటి డ్యూస్ లేవని ఇచ్చే సర్టిఫికేట్, ఇది కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, దీన్ని నార్మల్‌గా ఓసీ అంటారు. సో ఇది మనకి ఏం చెప్తుందంటే ఆ బిల్డింగ్ సేఫ్ అండ్ లీగల్ అండ్ మీరు దానిలో ఓనర్‌షిప్ తీసుకోవచ్చు అనేది మీకు ఓసీ అయితే చెప్తుంది. అండ్ ఈ రూల్స్ అనేవి మనకి స్టేట్ టు స్టేట్ మారిపోతుంటాయి అనమాట. సో డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి స్టేట్ టు స్టేట్ కూడా మారిపోతుంటాయి, అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ చెక్, అఫోర్డబిలిటీ రూల్ 3, 20, 30, 40, దీన్ని అయితే మీరు పక్కాగా చెక్ చేసుకోవాలి. అసలు ఈ 3, 20, 30, 40 అంటే ఏంటో చెప్తా వినండి. సో ఇక్కడ 3 అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ కన్నా ప్రాపర్టీ వాల్యూ 3 టైమ్స్ మించి ఉండకూడదు. అంటే ప్రాపర్టీ వాల్యూ మీ యాన్యువల్ ఇన్కమ్ కన్నా 3 టైమ్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs అయితే మ్యాక్సిమం 3 టైమ్స్ అంటే ప్రాపర్టీ వాల్యూ 30 lakhs మించి ఉండకూడదు. అండ్ డౌన్ పేమెంట్ 40% ఉండాలి. సో ప్రాపర్టీ వాల్యూ 3 టైమ్స్ మించి ఉండకూడదు మీ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర, అండ్ డౌన్ పేమెంట్ 40% అయితే ఉండాలి. అండ్ మీ ఈఎంఐ ఉంటుంది కదా, మీ మంత్లీ ఈఎంఐ లేదా ఇయర్లీ ఈఎంఐ 30%, అంటే మీ సిటీసీ కన్నా 30% మించి ఉండకూడదు. అంటే మీ ఇన్కమ్ 1 lakh అయితే మ్యాక్సిమం 30,000 ఈఎంఐ ఉండాలన్నమాట. సో అది మీరు కంపల్సరీగా రూల్లో పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ చూసుకుంటే టెన్యూర్, మీకు లోన్ టెన్యూర్ 20 years మించి ఉండకూడదు. సో అదండి 3, 20, 30, 40 రూల్. మీ ప్రాపర్టీ వాల్యూ మీ ఇన్కమ్ కన్నా యాన్యువల్ ఇన్కమ్ కన్నా 3 టైమ్స్ మించి ఉండకూడదు, లోన్ టెన్యూర్ 20 years మించి ఉండకూడదు, అండ్ మీ మంత్లీ ఈఎంఐ లేదా ఇయర్లీ ఈఎంఐ మీ సిటీసీలో 30% మించి ఉండకూడదు, అలాగే డౌన్ పేమెంట్ 40%. సో ఇది మీ అఫోర్డబిలిటీ చెక్. ఈ అన్నిటినీ మీరు మ్యాచ్ లేదా మీట్ అయితేనే ఆ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి, లేదా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రండి, లేదంటే అది అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్గా మారబోతుంది. సో దీన్ని ఇంకా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో చూసుకుందాం. సో ప్రాపర్టీ వాల్యూ 1 crore అనుకుందాం. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ల ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి 40% డౌన్ పేమెంట్ అంటే 40 lakhs డౌన్ పేమెంట్ ఉండాలి. ఓకే, సో ఈ 1 crore కదా, సో దీని గురించి మాట్లాడదాం. సో 40 lakhs ఉండాలి. సో ఇక్కడ 40 lakhs పే చేసిన తర్వాత మీ బ్యాలెన్స్ ఏమంటే ఎంత ఉంటుంది, 60 lakhs కదా. 60 lakhsకి అంటే 20 years మనం చెప్పాం కదా, 20 years మించి లోన్ ఉండకూడదు. 20 yearsకి 8% ఇంట్రెస్ట్ రేట్తో తీసుకుంటే మీ మంత్లీ ఈఎంఐ చూసుకుంటే మంత్లీ అరౌండ్ 50K ఉంటుంది పర్ మంత్. సో ఇక్కడ మనకి 30% కేటగిరీ చూసుకున్నాం కదా, ఆ కేటగిరీ ప్రకారం చూసుకుంటే మీ మంత్లీ సిటీసీ మీకు 2.78 lakhs ఉండాలి. సో మీకు మంత్లీ ఇన్కమ్ 2.78 lakhs సిటీసీ ఉంటే మీరు 50,000 ఈఎంఐకి ఈ హౌస్ని తీసుకోవచ్చు, అది కూడా 40 lakh డౌన్ పేమెంట్ చేసి 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అఫోర్డబుల్ చేసుకోవాలంటే మీ ఇయర్లీ ఇన్కమ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ 33.33 lakhs ఉండాలి. మీ యాన్యువల్ ఇన్కమ్ 33.33 lakhs ఉంటే అప్ టు 3 times ఆఫ్ వాల్యూ చెప్పాం కదా, 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకోవచ్చు విత్ 40 lakhs డౌన్ పేమెంట్, 20 years లోన్, అండ్ మీ మంత్లీ సిటీసీ 2.78 lakhs ఉంటే మీ ఈఎంఐ 50,000 వరకు అయితే మీరు పే చేసుకోవచ్చు. సో ఇవన్నీ మ్యాట్రిక్స్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు మ్యాచ్ అయితే మీరు ఆ ఇంటిని అఫోర్డబుల్ చేసుకోవచ్చు. అదే మనకి అఫోర్డబిలిటీ రూల్ అనమాట. సో అండ్ లాస్ట్ మార్కెట్ ట్రెండ్స్.
సో మీరు ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ ట్రెండ్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి టైర్ 2, టైర్ 3లో ఒక రకమైన మార్కెట్ ట్రెండ్స్ ఉంటే, టైర్ 1లో ఒక డిఫరెంట్ ట్రెండ్ ఉంటుందనమాట. టైర్ 1ని సింపుల్‌గా లగ్జరీ ట్రెండ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఎప్రిషియేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి టైర్ 2, టైర్ 3 సిటీస్‌తో కంపేర్ చేస్తే. సో ఫైనల్‌గా నేనిచ్చే మీకు ఫైనల్ టిప్ ఏంటంటే, మీరు పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకొని, మీ అఫోర్డబిలిటీని చెక్ చేసుకొని, మార్కెట్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేయడమే మీకు బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. సో అదండి. దీంతో ఈ వీడియో అయితే ఎండ్‌కైతే వచ్చింది. ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ అయితే చాలా బాగా బూమ్ అవుతుంది. అండ్ థాంక్స్ టు మనకి గ్రోయింగ్ సెక్టార్, డిస్పోజబుల్ ఇన్‌కమ్స్ అవన్నీ బాగా గ్రో అవ్వడం వల్ల మనకి రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. సో మీరు గాని రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ అనాలిసిస్ మీరు చేయండి. అండ్ ఇది ఓన్లీ సజెషన్, మీకు ఒక నాలెడ్జ్ కోసం చేసిన వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపించిందనుకుంటున్నాను. అండ్ మీ ప్రాపర్టీ పర్చేస్‌కి ఇది యూజ్ అయిందనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.